నమస్కారం, వెల్కమ్ టు అహల్య న్యూస్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. తాడేపల్లి విజయవాడ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఏసీఐ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర సభ సభ్యుడిగా నానా సతీష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడి పదవి ఎన్నిక సాంకేతిక కారణాలతో వాయిదా పడగా 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. 3 ఏళ్ల కాల పరిమితితో ఏపీలో క్రికెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయనున్నది. భవిష్యత్తులో చేపట్టే పనులు, స్టేడియాల నిర్మాణం, టోర్నమెంట్ నిర్వహణపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికకు మాజీ ఏఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏఏసీ అధ్యక్షుడు కేశినేని చిన్న మాట్లాడుతూ తమపై కార్యవర్గం ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి స్టేడియంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి చెందిన క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ మ్యాచ్లో ఐపీఎల్లో ఆడే విధంగా తీర్చిదిద్దామని చెప్పారు. అందుకు కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్, కోచ్లను ఏర్పాటు చేస్తామని, విశాఖపట్నం స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్ 4 విజయవంతంగా జరుగుతుందన్నారు. ఏసీఏ ప్రతిష్ట మరింతగా పెంచే విధంగా కృషి చేస్తామని కేశినేని చిన్న హామీ ఇచ్చారు. యునానిమస్గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో, క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచ్లకి ఇవన్నీ కూడా వాటికి అన్నికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. యూపిక్స్ మోసం కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఆదిశేషయ్య వీధిలో యూపిక్స్ పేరిట కంపెనీ ఏర్పాటు చేసి హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ పేరిట నిందితులు మోసాలకు పాల్పడ్డారు. నర్సపేటకు చెందిన 2 బాధితుల ఫిర్యాదుతో ఏప్రిల్ 14న యూపిక్స్ కంపెనీపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను సత్య, కిరణ్, రాజేంద్రబాబు, రాజీవ్ కృష్ణలుగా గుర్తించి అరెస్టు చేశారు. కేసు వివరాలు సిపి రాజశేఖర్ బాబు తాజాగా మీడియాకు వెల్లడించారు. 183 మంది నుంచి 353 కోట్లు వసూలు చేసి యూపిక్స్ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టినట్లు సిపి తెలిపారు. 2024లో 194 కోట్లు డిపాజిట్ సొంత ఖాతాల్లో మళ్లించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, యూపిక్స్ కంపెనీ నుంచి అక్రమంగా డబ్బు పొందిన వారు తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో డబ్బు పొందిన వారిపై కేసులు నమోదు చేస్తామని సిపి హెచ్చరించారు. ఈ యూపిక్స్ అనేది దీనికి ఎటువంటి యానిమేషన్ కంపెనీ అనే దానికి చట్ట నిబద్ధత లేని దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది మొట్టమొదటి తప్పు. ఈ 344 మందిని ఎవరు ఏంటి అనేది కూలంకషంగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా అంతా తీయడం జరిగింది. మొత్తం మీద 183 మంది మాత్రమే లూజ్ అయ్యారు. ప్రిన్సిపల్ అమౌంట్ 100 కోట్లు లూజ్ అయ్యారు. గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు గెయిన్ అయినారు. ఈ 136 మందికి కూడా నోటీసులు ఇస్తున్నాము. అయ్యా బాబు, ఇక్కడ 2 ఉంటాయి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా అని. నువ్వు 136 మంది నీకు తెలియక ఏదో చేసి ఉంటే ఓకే. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు అనవసరంగా అన్యాయంగా నువ్వు గెయిన్ అయింది, 124 కోట్లు నువ్వు ఇచ్చేస్తే ఆ లూజర్స్కి ఆ డబ్బులు అది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నావు. సో ఈ 136 మంది ఎవరైతే రాంగ్ఫుల్ గెయిన్ పొందారో వీళ్ళు వచ్చి మనీ రిటర్న్ చేస్తే వాళ్ళు విట్నెస్ అవుతారు కేసులో, లేకపోతే ఈ కేసులో అబెట్టెస్ అవుతారు. దయచేసి గుర్తించండి. ఓచర్ అమౌంట్స్ 6,50,00,000 కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు డబ్బులు వెనక్కి తెచ్చిస్తే యూ విల్ బి మేడ్ యాజ్ విట్నెస్, అదర్వైజ్ యూ విల్ బి మేడ్ యాజ్ అక్యూజ్డ్. ఇంక్లూడింగ్ అక్యూజ్డ్ కూడా ఎవరైనా కూడా వాళ్ళు తప్పు తెలుసుకునేసి ఇస్తే ఖచ్చితంగా కొంత సెక్షన్స్ లో వాళ్ళకి వెసలుబాటు ఉంటుంది. ఈ గెయినర్స్ 136 మంది గెయినర్స్ 124 కోట్లు మీరు వెనక్కి ఇవ్వాలనిగా నేను కోరుకున్నాను. అయితే మీన్ వైల్ మేమేం చేసామంటే ఇప్పుడు ఈరోజు 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 ఒకరు వెంకట సత్య లక్ష్మీ కిరణ్, 2వ వాడు మిట్టపల్లి రాజేంద్ర బాబు, 3వ వాడు మిట్టపల్లి రాజీవ్ కృష్ణ అనే 3 కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. మొత్తం టోటల్ ఫండ్స్ మిస్అప్రాప్రియేషన్ 201.5 crores. సత్యలక్ష్మి కిరణ్ దగ్గర 26 కోట్లు ఉంది, మిట్టపల్లి రాజేంద్ర దగ్గర 71 కోట్లు ఉంది. ఆ 44 కోట్లు డైవర్షన్ ఫండే కాకుండా గెయినర్స్ ఇతను కొంత పెట్టి గెయిన్ అయ్యేసి డబ్బులు తీసుకొని ఆయన దగ్గర 71 కోట్లు ఉంది. కొత్తూరు వేణుగోపాల్ అని చెప్పేసి అతని దగ్గర 27 కోట్లు ఉంది. పేరం మాల్యాద దగ్గర 10 కోట్లు ఉంది. అదర్ గెయినర్స్ 66 కోట్లు ఉంది. మొత్తం మీద 201 కోట్ల మనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. శ్రీశక్తి పథకం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామని పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరుపేట బస్టాండ్ లో శుక్రవారం సాయంత్రం శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలతో పాటు బస్సులో ప్రయాణించే
నుంచి మహిళలతో మాట్లాడి ఉచిత బస్ ప్రయాణ పథకంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు సంధిస్తున్న ప్రజా సంక్షేమ అస్త్రాలతో రాష్ట్రంలోని కొందరు రాజకీయ నిరుద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 ఏ విధంగా అమలు జరుగుతుంది, ఆర్థికంగా ఏ విధంగా వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు ఈ పథకాలకి అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కూడా అధ్యయనం చేసేటువంటి స్థాయికి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి ప్రయాణికుల సౌకర్యం లేకుండా చేసినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వం అయితే, ఇప్పుడు కొత్త బస్సులు కూడా తీసుకొచ్చి ప్రయాణికులు సౌకర్యవంతమైనటువంటి బస్సులు ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా యాక్సిడెంట్ కాకుండా అన్ని రకాల కండిషన్ ఉండేటువంటి బస్సులు ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆడబిడ్డలకి మా కోసమే ఈ ప్రభుత్వం ఉంది, ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి పరిస్థితి చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగానే బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ నిధులు వారి సంక్షేమానికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి కార్యక్రమం గుంటూరు జిల్లా ఎన్టీఆర్ బస్టాండ్ సమీపంలో ఆయన విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర పోరాటంలోనూ రాజకీయ జీవితంలోనూ ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. సర్దార్ బిరుదు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సుదీర్ఘ కాలం పాటు శాసనసభ్యుడిగా అనేక పదవులు నిర్వహించి స్వాతంత్రం కన్నా ముందు తర్వాత కూడా రాజకీయాలను పూర్తిగా ఇది చేసినటువంటి వ్యక్తి, అవగాహన చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, స్వాతంత్ర పోరాటంలో ఆనాడు గాంధీజీతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం దగ్గర నుండి అలాగే విదేశీ వస్త్రాల వ్యతిరేకించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి క్విట్ ఇండియా మూమెంట్ వరకు కూడా అనేక ఉద్యమాల్లో భాగస్వాముడై మరి అనేక సార్లు జైలుకు పంపించినా కూడా ఎక్కడ కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనమైనటువంటి పటిమతో ముందుకు సాగినటువంటి స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న గారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలోనే కాదు, స్వాతంత్ర అనంతరం అనేక రంగాల్లో ఈ భారతదేశ ఖ్యాతిని పెంపించేటటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలను నిలదీసినటువంటి పరిస్థితులు కానీ, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి సందర్భంలో కానీ అనేక కార్యక్రమాల్లో సర్దార్ గౌతులచ్చన్న గారు తనదైనటువంటి శైలిలో రాణించినటువంటి పరిస్థితులు. అటువంటి మహనీయుడిని ఈరోజు మనందరం కూడా 116వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన జయంతిని ఒక అధికారిక కార్యక్రమంగా పెట్టుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకున్నాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం అనేక విషయాల్లో కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన బీసీ ఫెడరేషన్ పేరుతో బీసీ చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి సంరక్షణ కలిగించాలనేటువంటి ఆలోచనతో పాటు బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఒక పక్కన ఏదైతే కార్మికులకు సంబంధించి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో, అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి విషయం, గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేసి ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి పరిస్థితులుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మద్యం వ్యాపారం ఏదైతే ట్రెడిషనల్గా గీత కార్మికులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని స్వాతంత్ర సమర యోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ సమీపంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరానికి ముందు తర్వాత ప్రజలు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. మహనీయుల త్యాగానికి కూటమి ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటుందని అన్నారు. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరి సర్దార్ స్వర్గీయ గౌతులచ్చన్న గారి యొక్క
జయంతి వేడుకల్ని అధికారికంగా జరుపుకోమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు అనుసరించి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనము గుంటూరు నగరంలో ఉన్నటువంటి మరి గౌతు లచ్చన్న గారి విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులు, అట్లాగే కుల సంఘాలు పెద్దలు, ఇతర పెద్దలు, అధికారులు అందరూ కూడా వారిని స్మరించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరి అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన చేసినటువంటి సేవలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చేసినటువంటి ఒక సర్వీస్ అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఈరోజు ఉన్నటువంటి తరాలకి. అలాగే పోరాట పటిమ కలిగినటువంటి నాయకులు, పోరాట పటిమ, ఎవరికి తల వంచకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరి పేదల అభ్యున్నతికి పాటుపడినటువంటి మహనీయుడు. అలాంటి వారిని ఈరోజు మరి రాష్ట్రం మొత్తం కూడా వారి యొక్క జయంతి వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ భావితరాలు వారిలో ఉన్నటువంటి అన్ని సుగుణాలన్నింటిని కూడా అందిపుచ్చుకొని తద్వారా సమాజానికి సేవ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బలుగు బలహీన వర్గాల అసజ్యోతి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జీవితం మహోన్నతమైనదని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కితాబిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ సమీపంలో ఆయన విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి, కేసనేని శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గౌతు లచ్చన్న దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు అజరామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ నాయకులు దుర్గాప్రసాద్, రావుల మణి, చెన్ను శ్రీనివాస్ కుమార్, గాలి సుబ్బారావు, వేములకొండ శ్రీనివాస్, సైతులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నా ఘనమైన విషెస్ చెప్తున్నాను. అంతేకాకుండా నివాళులు కూడా అర్పిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా ఈరోజు మనము గొప్పగా సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే ఆ బిరుదు సర్దార్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి తర్వాత రెండవ ఉక్కు మనిషి అంటే మనకి గౌతు లచ్చన్న గారు అని చెప్పొచ్చు. ఈరోజు గౌతు లచ్చన్న గారు మరి బీసీ సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాలకి ఎంత కృషి చేస్తారో మనం మరొకసారి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అది గుర్తించి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ అందరూ కలిసి సమిష్టిగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు అధికారంగా మనము ఈరోజు మరి జయంతికి సందర్భంగా మనము ఈరోజు గొప్పగా చేసుకుంటున్నాం. అది కూడా గుంటూరు పట్టణంలో నడిఒడ్డున. ఈరోజు మరి ఎన్నిసార్లు ఎలక్ట్ అయినా కానీ ఆయన మనిషి అనేది చాలా ఉక్కు మనిషి. ఎందుకంటే ఎప్పుడైతే మద్యపాన నిషేధం గురించి మాట్లాడేటప్పుడు అది ప్రకాశం పంతులు గారు దాన్ని వ్యతిరేకిస్తే ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాడు. మరి ఇందిరాగాంధీ అంత పెద్ద మనిషి, మరి ఆమెను ఎదుర్కోవటం అంటే చాలా ప్రతిపక్షాలు కూడా చాలా భయపడేవి. ఎమర్జెన్సీ విధించిన టైంలో దాన్ని ఆయన వ్యతిరేకించాడు. అంతేకాకుండా ఆయన మరి ముఖ్యంగా తెలంగాణ అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కావాలని, తెలంగాణ రాష్ట్రం కూడా సపరేట్ కావాలని ఆయన తెలంగాణ గురించి మరి చెన్నారెడ్డి గారితో చేతులు కలిపి దాని గురించి పుస్తకాలు కూడా రాశారు. అంటే ఇంత ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 116 నుండి 117వ జయంతి సందర్భంగా గుంటూరు బస్టాండింగ్ పరిసర ప్రాంతాల్లో విగ్రహ ఆహ్వాన కమిటీ వారు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవ వేడుకల్ని మరి ఈ సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తం కూడా అధికారపూర్వకంగా జన్మదినోత్సవ వేడుకలు జరపాలని చెప్పని నిర్ణయించటం, మరి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ సంక్షేమ సంఘం తరపున కానీ, గౌడు సంఘం తరపున కానీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవిత చరిత్ర అనేది మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చిన్ననాటి నుంచే అనేక ఒక బలహీన బడుగు వర్గాల కుటుంబం, ఒక గీతా కార్మికుల కుటుంబంలో జన్మించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా
మరి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి కేవలంగా ఒక గౌడ జాతికి ఆయన నాయకుడు కాదు, అన్ని వర్గాలకి ఆధిపత్య కులాల వారికి కూడా అందరికి కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. సర్దార్ అనేటువంటి బిరుదుని మరి దాదాపు సర్దార్ వల్లభాయ్ పటేల్ తదుపరి మరి సర్దార్ గౌతులచ్చన్న గారు సర్దార్ అనే బిరుదు పొందినటువంటి వ్యక్తి ఆ యొక్క మహనీయుడు. ఉప్పు సత్యాగ్రహం కానీ అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి గీత కార్మికుల మీద కానీ రైతాంగం మీద కానీ అన్నీ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన మా కోరిక, మా బీసీల కోరిక ప్లస్ గీత కార్మికుల కోరిక అందరికీ ఈ రోజున నెరవేరిందని చెప్పి అనుకుంటాం. ప్రతి సంవత్సరం ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్ణయించినందుకు కుటుంబ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చేస్తూ, ఒకప్పుడు రాజశేఖర గవర్నమెంట్లో ఒకసారి జరిగింది, కానీ ఈ టిప్పులో జీవోలోనే ప్రతి సంవత్సరం చేయమని చెప్పి ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక అట్లానే వారి కోరిక చేసుకొని వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరికి సంఘీయులందరికీ బీసీ సంఘీయులందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లా వారి విగ్రహాన్ని ప్లస్ శుద్ధివనంలాగా రాజధానిలో ఏర్పాటు చేస్తారని ఆ చిన్న కోరిక కూడా నెరవేర్చి చేస్తారని కోరుకుంటూ ప్రభుత్వానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్యంగా అధికారులకి వచ్చిన మీడియా మిత్రులందరికీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నగరంలో ఆగస్టు 17-18 తేదీల్లో సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఘనంగా జరగనున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ స్టేడియం నుంచి సిపిఐ కార్యాలయం వరకు భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు తదితర నాయకులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో నూతన జిల్లా నాయకత్వం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని, అలాగే ప్రజా సమస్యల పరిష్కారం, అమరావతి అభివృద్ధికి, రైతాంగాన్ని ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుతున్నట్లు నాయకులు తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి అగిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రేపు జరగనున్న ప్రజా ప్రదర్శన ర్యాలీ గుంటూరు నగరంలో ఉన్న పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట మాల్యాద్రి, మేడ హనుమంతరావు, షేక్ వలి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో రేపు ఎల్లుండు అనగా ఆగస్టు 17-18 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. మహాసభల సందర్భంగా మొదటి రోజు అంటే రేపు సాయంత్రం 3 గంటలకి భవనం బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై సిపిఐ కార్యాలయం వరకు కొనసాగుతుంది. అనంతరం సిపిఐ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, వీరితో పాటు జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అంతా గుంటూరులోనే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే 18వ తేదీ సిపిఐ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గత 3 సంవత్సరాలుగా పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని, పార్టీ నిర్మాణాన్ని, ప్రజా సంఘాల కార్యకలాపాలని, ప్రజా సంఘాల నిర్మాణాన్ని సమీక్షించుకొని నూతన కార్యవర్గాన్ని, నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం అనేది
జరుగుతుంది. సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు పొన్నూరు రోడ్ సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో శనివారం జర్మన్ లాంగ్వేజ్ క్లాసులో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర మేయర్ కోవల్మూడి రవీంద్ర, మాదిగ కార్పొరేటర్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ప్రిన్సిపల్ సెక్రటరీ మల్లికార్జున్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్మన్ లాంగ్వేజ్ వల్ల ఉన్నత ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నర్సింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విదేశీ విద్యకు అడ్డంకులు తొలగాయని వివరించారు. చాలా మంది కార్పొరేట్ కంపెనీస్, కార్పొరేట్ హాస్పిటల్స్ మీ దగ్గర స్కిల్ ని ఇంప్రూవ్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దీనికి అంతటి కారణం కేవలం ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా చెప్పారు. ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్, ఈ జర్మనీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన దాంట్లో నా పాత్ర కూడా ఉంది. నేను ఎందుకంటే నా దగ్గరికి బిజినెస్ లో ఒక రష్యన్ వచ్చి ఇలా మాకు స్కేర్సిటీ ఉంది, మా లాంగ్వేజ్ రాకపోవడంతో మేము ఎవరిని కూడా తీసుకోలేకపోతున్నాం అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అదే విషయాన్ని మా మేయర్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, ఆయన కూడా దీన్ని దృష్టి పెట్టి అధికారులకి దీన్ని ఎండోర్స్ చేసిన తర్వాత ఈ స్కీమ్ అనేది ఈ రోజు లాంచ్ అయింది. సో మెనీ పీపుల్ హ్యాస్ దీంట్లో పార్టిసిపేషన్ ఉంది. నాట్ ఓన్లీ నేను లేకపోతే ఇంకోటి కాదు, అందరు కలిసి ఈ సొసైటీని బాగు చేయాలి, ఈ సొసైటీలో చదువుకున్నటువంటి పిల్లలకి ఒక మంచి లైఫ్ ని ప్రెజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అందరు మీకోసం ఆలోచిస్తున్నారు. మీరు మీకోసమే ఆలోచించుకొని ఒక బెటర్ ఫ్యూచర్ ని, బెటర్ వరల్డ్ ని, బెటర్ కంట్రీని ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఆర్థికంగా బలపడాలంటే మన దేశంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు నెలకు 3 లక్షలు ఇచ్చే కంపెనీలు వెరీ ఫ్యూ ఉంటాయి. ప్లస్ యూరో వర్సెస్ రూపీ స్ట్రాంగ్ కూడా మనకన్నా వాళ్ళు 95 రూపీస్ 100 రూపీస్ దగ్గరలో ఉంటారు యూరో సార్. మనది 1 రూపీతో పోలిస్తే కుటుంబం కానీ మీ కుటుంబ సభ్యులు కానీ దీనికి ఏజ్ లిమిట్ పెట్టారు 35 ఇయర్స్ అని చెప్పి. 35 ఇయర్స్ ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేగా చెప్పారు, మీకు పాస్పోర్ట్ విషయంలో కానీ వేరే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విషయంలో కానీ. అట్లాగే ఇక్కడ కిమ్స్ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఇది కేరళ నుంచి ఇక్కడ మనాలు ఎవరు కూడా దాంట్లో జాయిన్ అవ్వట్లా. నాకు తెలిసి కేరళ నుంచి గుంటూరు 5,000 మంది వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకున్నారు. 5,000 పీపుల్ నౌ ప్రజెంట్ గుంటూరులో ఉన్నారు. అదేంటి కేరళలో ఇండియాలో పనిచేయడానికి, ఇట్లా వేరే దేశాల్లో చేయడం కోసం కాదు. ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ, హైదరాబాద్లో హాస్పిటల్ కానీ, చెన్నైలో ఉన్న హాస్పిటల్స్ కానీ, అట్లాగే త్రివేంద్రం, కొచ్చిన్, కొట్టాయం అట్లా మంచి మంచి ప్లేసుల్లో వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. ఎందుకు మన ఆంధ్రాలో మన పిల్లల్ని మనం ఇంకా బ్రహ్మాండంగా వేరే ఇతర దేశాలకు పంపించి మన గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకున్న నిర్ణయానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ అందరినీ దూరదృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 2047 అని ఒక విజన్ పెట్టారు. ఈ విజన్లో భాగంగా కూడా ఇది ఒక భాగం స్కిల్ డెవలప్మెంట్. అంటే మీరు ఒక్క సెక్టర్ని కాదు, ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, అట్లాగే ఇప్పుడు మనకున్న కోస్టల్ ఏరియాలో చాలా కోస్ట్ ఏరియా ఉంది మన స్టేట్కి. చాలామంది ఈ షిప్స్ బ్రేకింగ్ యూనిట్స్ ఉన్నాయి ఈ కంట్రీలో. అట్లాగే ఇప్పుడు విశాఖపట్నం కొత్తగా పోర్ట్స్ పెట్టారు, మచిలీపట్నం ఒకటి, రామాయపట్నం ఒకటి, రకరకాల పోర్ట్స్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని శంకుస్థాపనలు గౌరవ ప్రధానమంత్రి గారి వర్చువల్ ప్రోగ్రామ్తో కూడా మనం ఇనాగరేషన్ చేసుకున్నాం మన క్యాపిటల్ వెలగపూడి. మీ అందరికీ తెలిసిన విషయం, ఈ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తాం. తప్పకుండా మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు ట్రైనింగ్ తీసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి వారు మీ యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.